హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్లో తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఆటోక్యాడ్లో మనకి నియర్లీ 2Dలో తీసుకుంటే 100 ఇంపార్టెంట్ కమాండ్స్ ఉంది. 3Dలో తీసుకున్నారంటే నియర్లీ ఒక 50 ఇంపార్టెంట్ కమాండ్స్ ఉంది. ప్రతి ఒక్క కమాండ్ని సపరేట్ క్లాసెస్గా డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క కమాండ్స్ని కవర్ చేసుకుంటాం. సింపుల్ చిన్న డౌట్స్ కూడా రాకుండా నేను మ్యాక్సిమం కవర్ చేశాను. అప్పటికి మీకు ఏదన్నా డౌట్స్ వచ్చేలాగుంటే మీరు కమెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్ అనేది కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మీ డౌట్ అనేది అడగచ్చు. ఓకేనా? రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్దాం. మనం ఆటోక్యాడ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలానే ఉంటుంది. ఇక్కడ చూసినారంటే మీకు కనిపిస్తుంది. నేను ఇక్కడ ఆటోక్యాడ్ 2016 అనేది యూస్ చేస్తున్నాను. మీరు ఆటోక్యాడ్ 2016 నుంచి 2021 వరకు చూసినారంటే సేమ్ టు సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి ప్రతి ఒక్కటి ఇదేలాగానే ఉంటుంది. ఏమంటే చిన్న డిఫరెన్స్ వచ్చింటుంది. రిబ్బన్ టూల్ బార్లో చేంజ్ అవ్వడం కానీ, ఇలాంటి చిన్న కమెంట్స్ యాడ్ చేయడం కానీ అలాంటిది ఏదైనా ఉంటుంది. అది తప్పిస్తే మీకు కొత్తగా ఏమి ఉండేది అయితే ఉండదు. నేను 2016 అనేది యూస్ చేస్తున్నాను. ఇందులో మీరు ఎలా యూస్ చేయాల కమాండ్స్ అనేది ప్రతి ఒక్కటి నేను నేర్పిస్తాను. రండి ఈరోజు వీడియో లోపలికి వెళ్దాం. ఆటోక్యాడ్ చూసినారంటే యూజర్ ఇంటర్ఫేస్ ఇదే. ఇక్కడ చూసినారంటే మీకు అప్లికేషన్ మెనూ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసినారంటే న్యూ ఫైల్, ఓపెన్ ఫైల్, ఇంకా లోపలికి వెళ్ళినామంటే ఇంకా ఎక్కువ చూపిస్తుంది ఇక్కడంతా. నెక్స్ట్ దీన్నే రిబ్బన్ టూల్ బార్ అంటారు. ఇక్కడ లైన్ కమాండ్, పాలీలైన్ అనేసి ఉంటుంది చూసినారా, దాన్నే రిబ్బన్ టూల్ బార్ అంటారు. ఇక్కడ చూసినారంటే మనకి స్టార్ట్ డయాగ్రామ్ అనేసి ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తేనే మనం డ్రాయింగ్స్ ఏదైనా చేసేకి వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. స్టార్ట్ డ్రాయింగ్ అనేది క్లిక్ చేయండి, ఇలా మీకు వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇంతకుముందు మీకు నోట్స్ పరంగా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసిండాను ఆటోక్యాడ్ మీద. అదైతే మీరు చూడలేదంటే వెళ్ళి చూడండి. అది చూసేసి వచ్చి ఇది చూసినారంటే మీకు ఇంకా నీట్గా అర్థమయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అక్కడ నేను అప్లికేషన్ మెనూ అని చెప్పింటే ఇదే అక్కడ ఉండే అప్లికేషన్ మెనూకి ప్రాక్టికల్ అయితే. నెక్స్ట్ రిబ్బన్ టూల్ బార్ అని చెప్పింటాను, దీన్నే రిబ్బన్ టూల్ బార్ అంటారు. అంటే ఇక్కడ మనకి కమాండ్స్ అన్నీ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా తీసుకోవచ్చు, లేకపోతే ఎల్ ఎంటర్ ఇచ్చి లైన్ కమాండ్ అన్నా, పిఎల్ ఎంటర్ ఇచ్చి పాలీలైన్ అన్నా అలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? కింద చూసినారంటే వ్యూస్, విజువల్ స్టైల్స్ ఉంటుంది. ఇది వచ్చి మనకి ఎక్కువ 3Dలో యూస్ అవుతుంది. అంతవరకు దాంట్లో మనకి ఏం యూస్ ఉండదు. మ్యాక్సిమం 2D అంటేనే టాప్ వ్యూలోనే డ్రా చేస్తూ ఉంటాం. 2D వైర్ ఫ్రేమ్లోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూసినారంటే ఇక్కడ వ్యూస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి 3Dలో మాత్రమే యూస్ అవుతుంది. ఇది నావిగేషన్ టూల్స్. ప్యాన్ అంటే స్క్రీన్ని మూవ్ చేసుకోవడం, రొటేట్ చేసుకోవడం, జూమ్ ఇన్, జూమ్ అవుట్, రొటేట్, ఆర్బిట్ అంటే రొటేట్ అనేసి అర్థం. అలా మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి నావిగేషన్ టూల్ బార్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినారంటే దీన్నే కమాండ్ లైన్ అంటారు. మనం ఏదైతే కమాండ్ ఇస్తున్నామో, అంటే ఎల్ ఎంటర్ అనేసి ఇస్తున్నానంటే అక్కడ చూపిస్తుంది నెక్స్ట్ నేనేం చేయాలా, ఎల్ ఎంటర్ ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలా అని చూపిస్తుంది. దాన్నే కమాండ్ లైన్ అంటారు. నెక్స్ట్ కింద చూసినారంటే ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఫంక్షన్ కీస్లో మనం ఏదైతే యూస్ చేస్తామో ఆ టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. గ్రిడ్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడం, గ్రిడ్స్ అంటే ఇక్కడ బాక్సులు కనిపిస్తుంది, దాన్నే గ్రిడ్స్ అంటారు. గ్రిడ్స్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవడం కానీ, ఇంకా ఆర్తో ఆన్ చేసుకోవడం, అవన్నీ నేను ఫంక్షన్ కీస్ అనే ఒక క్లాస్ చెప్పింటాను, అక్కడ చెప్పింటాను మీకు నోట్స్లో. అది చూసినారంటే మీకు ఇదంతా ఈజీగా అర్థమవుతుంది. నేను ఇక్కడ అది ప్రాక్టికల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలా మీకు ప్రాక్టికల్గా కావాలన్నా ఒక సింపుల్ చిన్న వీడియోగా నేను అప్లోడ్ చేసింటాను ఆల్రెడీ, ఆ వీడియో వెళ్ళి చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియోస్ నుంచి ఏం చూస్తామంటే జస్ట్ కమాండ్స్ మాత్రమే చూస్తాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్ని నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేసిండాను మన యూట్యూబ్ ఛానల్లో, క్యాడ్లో తెలుగు అనే యూట్యూబ్ ఛానల్లో మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసిండాము. ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. కమాండ్స్ మాత్రం ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనేది, మీరు దీన్ని కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ కమాండ్ చూసినారంటే లైన్ కమాండ్. ఈ లైన్ కమాండ్ ఇక్కడ ఉండే ఫస్ట్ కమాండ్ లైన్ కమాండ్ అనేసి మీరు డైరెక్ట్గా లైన్ కమాండ్తో స్టార్ట్ చేయకూడదు. మీరు ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే మనకు తగినట్లు ఆ స్క్రీన్ని సెట్ చేసుకోవాలా. ఫస్ట్ యూనిట్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ అయితే ఎంఎంలో సెట్ చేసుకుంటారు, సివిల్ అయితే ఇంచెస్ ఆర్ ఫీట్స్లో సెట్ చేసుకుంటారు. దానికోసం నేను ఫస్ట్ యూనిట్ సెట్ చేయాలి కాబట్టి UN ఎంటర్ ఇస్తాను. యూనిట్స్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే మనం మెకానికల్ కాబట్టి యూనిట్స్ అనేది మనం ఎప్పటికీ మిల్లీమీటర్స్లో సెట్ చేసుకోవాలా. ఓకేనా? ఇక్కడ డెసిమల్స్లో సెట్ చేసుకోండి.
అండ్ దెన్ ప్రీషియస్ అంటే పాయింట్ తర్వాత మీకు ఎన్ని వాల్యూస్ అనేది కనిపించాలా. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2.1 అని పెట్టినారనుకోండి, 0.0 ప్రీషియస్ చాలు. మీరు 2.12 అనే వాల్యూస్తో పెట్టేలాగుంటే అప్పుడు 0.00 అనే వాల్యూస్ కావాలా, ప్రీషియస్ కావాలా. అలా మీకు ఎన్ని అయితే కావాలో ప్రీషియస్ వాల్యూస్ అది మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 కావాలంటే 4 సెట్ చేసుకుంటాను. ఓకేనా, సెట్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే మీకు యూనిట్స్ అనేది సెట్ అయిపోతుంది. జస్ట్ మీకు డెప్త్గా చెప్పకుండా మెయిన్ ఏం నేర్చుకోవాలో మీరు యూనిట్స్లో అది మాత్రం చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ యూనిట్స్ అయితే సెట్ చేసినారు, మిల్లీమీటర్స్లో ఉంది. ఓకేనా, యూనిట్స్ నెక్స్ట్ ఏం చేయాలా, యూనిట్స్ అయితే పక్కా ఓకే అయిపోయింది. నెక్స్ట్ లిమిట్స్ అనేది సెట్ చేసుకోవాలా. లిమిట్స్ అంటే ఏమి నేను ఆల్రెడీ క్లాసెస్లో చెప్పింటాను, నోట్స్లో చెప్పింటాను. మీరు ఆ నోట్స్ వీడియో వచ్చి ఇది చూస్తేనే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు అర్థం చేసుకునేకి. లేకపోతే కూడా ఇది కంటిన్యూ అవ్వండి, మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే ఆ వీడియో అనేది వెళ్ళి చూడండి. ఫస్ట్ నెక్స్ట్ లిమిట్స్ కమాండ్ LIM ఎంటర్ ఇచ్చినారంటే లిమిట్స్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. లిమిట్స్ దేనికంటే మీ యొక్క పేపర్ సైజ్ని సెట్ చేసుకునేకి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమడిగింది, స్పెసిఫై లోయర్ లెఫ్ట్ కార్నర్ అని అడుగుతుంది. లోయర్ లెఫ్ట్ కార్నర్ అంటే ఇదేనా, కింద లెఫ్ట్ సైడ్ కార్నర్ అనేది సెలెక్ట్ చేయమంటుంది. నాకెంత కావాలా, 0,0 ఎంటర్. ఇప్పుడు లోయర్ లెఫ్ట్ కార్నర్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు అప్పర్ రైట్ కార్నర్, ఈ కార్నర్ అడుగుతుంది. ఈ కార్నర్ యొక్క సైజ్ ఎంత కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క డయాగ్రామ్ అనేది 200 to 200 mm లెంత్ విడ్త్ ఉంది అనుకోండి, అప్పుడు ఒక 250, పెట్టుకోండి. మీ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మీరు ఈ వాల్యూస్ అనేది సెట్ చేసుకునేలాగా ఉంటుంది. ఓకేనా, సెట్ చేసుకున్నారు. స్క్రీన్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తుందా, ఏం కనిపించలేదు. దానికోసం మీరు ఏం చేయాలంటే Z ఎంటర్, A ఎంటర్, జూమ్ ఎంటర్, ఆల్ ఎంటర్. ఇప్పుడు చూసినారంటే మనకు స్క్రీన్ వచ్చి ఫిట్ అవుతుంది. ఓకేనా, ఈ గ్రీన్ రెడ్ కలర్ లైన్స్ని ఇలా పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, స్క్రీన్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ కమాండ్స్ లోపలికి వెళ్తాం. నెక్స్ట్ లైన్ కమాండ్స్. ఓకేనా, ఇక ఇంతవరకు మీకు నీట్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ లైన్ కమాండ్ నుంచి మనము నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాట్ లవ్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాట్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే లైన్ కమాండ్. మనం ఇంతకుముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిండాం, యూనిట్స్ అండ్ లిమిట్స్ కమాండ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేసి వచ్చి ఈ వీడియో అనేది చూడండి. రండి ఫ్రెండ్స్, లైన్ కమాండ్ లోపలికి వెళ్తాం. L ఎంటర్ ఇచ్చినారంటే లైన్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. లైన్ని మీరు ఎలా స్పెసిఫై చేస్తారు, జాయినింగ్ ఆఫ్ 2 పాయింట్స్ని లైన్ అంటారు. ఓకేనా, ఇక్కడ కూడా అదే అడుగుతుంది చూడండి. L ఎంటర్ ఇచ్చినాక కమాండ్ లైన్లో ఏం అడుగుతుంది, స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఇచ్చినారు, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అంటుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేస్తున్నాను. 2 పాయింట్ని జాయిన్ చేసిన వెంటనే నాకు ఒక లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ ఎక్కడ కావాలా, ఇక్కడ కావాలా. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ కావాలా. అలా మీకు ఎన్ని లైన్స్ అయితే కావాలో అన్ని లైన్స్కి క్రియేట్ చేసుకుంటా పోవచ్చు. ఓకేనా, దీన్నే లైన్ కమాండ్ అంటారు. ఓకేనా, ఏమని ఇస్తారు, L ఎంటర్ ఇచ్చినారంటే లైన్ కమాండ్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. లేదు నాకు స్ట్రైట్ లైన్స్ కావాలనుకుంటే ఫంక్షన్ కీలో F8 అనేది ఆన్ చేసుకోండి. మీరు ల్యాప్టాప్ యూస్ చేస్తూ ఉంటే కంట్రోల్ పక్కన FN అనే ఒక బటన్ ఉంటుంది. FN పట్టుకొని F8 అనేది ప్రెస్ చేసినారంటే మీకు ఫంక్షన్ కీ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, మీకు ఎలా కావాలంటే అలా లైన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, మనకి ఇలా ఇది ఇప్పుడు వచ్చి క్రాష్గా వచ్చింది లైన్. అంటే నేను ఈ పాయింట్కి జాయిన్ చేసినాను కాబట్టి నాకు ఇలా క్రాష్గా వచ్చింది. లేకపోతే నాకు స్ట్రైట్ లైన్సే వస్తుంది. అది నేను పాయింట్ టు పాయింట్ జాయిన్ చేసినప్పుడే కొంచెం ఇంక్లినేషన్స్ లైన్స్ కానీ అలాంటిది వస్తుంది, లేకపోతే స్ట్రైట్ లైన్స్ మాత్రమే వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ లైన్ కమాండ్కి. నెక్స్ట్ కమాండ్ చూసినారంటే సర్కిల్ కమాండ్. సర్కిల్లో మనకి నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఉంటుంది, అది ఏమేమి అనేది చూసాం. సర్కిల్కి షార్ట్కట్ వచ్చి C ఎంటర్ ఇచ్చినారంటే సర్కిల్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ ఏం అడుగుతుంది, సెంటర్ పాయింట్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెంటర్ పాయింట్గా ఇస్తాను. నెక్స్ట్ ఏం అడిగింది, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ అడుగుతాను చూడండి, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ యొక్క రేడియస్ ఎంత కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 60 mm కావాలా. 60 ఇచ్చి ఎంటర్ ఇచ్చినారంటే సర్కిల్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. రేడియస్ 60తో సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, లేదు నాకు డయామీటర్తో క్రియేట్ అవ్వాలా అనుకుంటే ఇక్కడ చూడండి మనకి టైప్స్ ఆఫ్ సర్కిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, నేను కమాండ్ యూస్ చేసి టైప్స్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేయలేనా అంటే డ్రా చేయొచ్చు. అది ఎలా అని చూస్తాం. C ఎంటర్ ఇస్తారు. ఫస్ట్ ఏముంది, సెంటర్ పాయింట్ అడుగుతుంది. అండ్ దెన్ ఇక్కడ
బ్రాకెట్లో చూసినారంటే 3 పాయింట్ సర్కిల్, 2 పాయింట్ సర్కిల్, tan రేడియస్, tan అనేసి ఉంది. ఇప్పుడు మనకి రేడియస్ సెంటర్ పాయింట్ అడిగింది. సెంటర్ పాయింట్ క్లిక్ చేసినాక ఇప్పుడు చూడండి డయామీటర్ కావాలంటే డయామీటర్. ఇది ఒక టైపే. రేడియస్ సెంటర్ రేడియస్ అనేది ఒక టైపు, సెంటర్ డయామీటర్ అనేది ఒక టైపు. ఓకేనా? ఇప్పుడు నాకు డయామీటర్ కావాలనుకోండి, ఇప్పుడు మీరు డిఐ అన్న ప్రెస్ చేయొచ్చు, లేకపోతే డయామీటర్ పైన క్లిక్ అన్నా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు సర్కిల్ డ్రా చేయండి, 60 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. డయామీటర్కి రేడియస్కి ఏం డిఫరెన్స్ అంటే మిడ్ పాయింట్ నుంచి హాఫ్ మాత్రమే మనం ఇచ్చే వాల్యూగా తీసుకుంటుంది. ఇంకొక హాఫ్ మనం ఎంతైతే ఇస్తామో అది డబుల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఎంతైతే వాల్యూ ఇస్తామో టోటల్ లెంత్ అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. అలా గుర్తు రాకపోతే మీకు d/2 = r. ఓకేనా? డయామీటర్ బై 2 = r అంటారు. ఇప్పుడు దీని యొక్క లెంత్ చూడండి. లెంత్ లైన్ డ్రా చేస్తాను చూడండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 60 mm లెంత్ ఉంది. ఓకేనా? ఎస్కేప్, ఎల్ ఎంటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 16 ఇచ్చినాను కదా, బట్ ఇది రేడియస్గా ఇచ్చినాను, 120 ఉంది. ఓకేనా? ఇదే డిఫరెన్స్. ఇది దీంట్లో ఎంత ఉంటుంది, మనం 60 ఇస్తే అది డబుల్ అయిపోతుంది. అదేంది రేడియస్. ఇక్కడ డయామీటర్ మనం ఏదైతే ఇస్తామో అది అంతే ఉంటుంది. ఓకేనా? ఇది సెంటర్ రేడియస్, ఇది సెంటర్ డయామీటర్. ఓకేనా? నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ సర్కిల్ ఏమి, సి ఎంటర్ ఇస్తాం. 3 పాయింట్ సర్కిల్, 3 పాయింట్స్ని బేస్ చేసుకొని మనకి సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. అది అక్కడ కాకపోతే ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. 3 పాయింట్ సర్కిల్, 3 పాయింట్ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది కావాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే లైన్ కమాండ్ తీసుకుంటాను, ఎల్ ఎంటర్, F8 అనేది ఆఫ్ చేసుకుంటాను. నాకు స్ట్రైట్ లైన్స్ అవసరం లేదు. ఓకే, మీకు ఎలా అయితే లైన్స్ కావాలో ఒక ట్రయాంగిల్ లాగా నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 3 సైడ్స్ ఈక్వల్గా పెట్టుకున్నారంటే మీకు సర్కిల్ ట్రయాంగిల్ అనేది సింపుల్గా వస్తుంది. ఇప్పుడు మనము 3 పాయింట్ సర్కిల్ అనేది తీసుకుంటాం. 3 పాయింట్ సర్కిల్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. 3 పాయింట్స్ని క్లిక్ చేసినారంటే మీకు సర్కిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. నేను ట్రయాంగిల్ వేసే 3 పాయింట్స్ క్లిక్ చేయాలా, లేకపోతే లైన్స్ వేసుకొని 3 పాయింట్స్ క్లిక్ చేయాలా అంటే అవసరం లేదు. మీరు ఎక్కడైనా 3 పాయింట్స్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు సర్కిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? మీకు అర్థం అవ్వాలనేసి నేను లైన్స్ వేసి అలా చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇలా ఒక లైన్ ఉందనుకోండి. ఇప్పుడు 2 పాయింట్ సర్కిల్ చూస్తాం. సర్కిల్స్లో 2 పాయింట్ సర్కిల్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 2 పాయింట్స్ని క్లిక్ చేసినారంటే సర్కిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ tan రేడియస్. ట్యాన్ అంటే ఏమి, ట్యాంజెంట్. ట్యాంజెంట్ అంటే ఒక లైన్ అనేది పాస్ అవుతూ ఉండేటప్పుడు సర్కిల్ని ఏ ప్లేస్లో అయితే టచ్ అవుతుందో దాన్నే ట్యాంజెంట్ పాయింట్ అంటారు. ఓకేనా? tan రేడియస్, 2 ట్యాంజెంట్ కావాలా, ఫస్ట్ ట్యాంజెంట్, సెకండ్ ట్యాంజెంట్. ఓకేనా? ఒక 50 ఇస్తాం. ఓకేనా? ఈ 2 పాయింట్స్ని టచ్ అవుతా 50 రేడియస్తో నాకు సర్కిల్ అనేది క్రియేట్ అయింది. tan 2 ట్యాంజెంట్, ఒక రేడియస్, tan రేడియస్. ఓకేనా? tan రేడియస్తో ఒక సర్కిల్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ టైప్ చూసినారంటే tan 3 ట్యాంజెంట్లు. ఓకేనా? ఫస్ట్ ట్యాంజెంట్, సెకండ్ ట్యాంజెంట్ అండ్ థర్డ్ ట్యాంజెంట్. ఆ మూడింటిని టచ్ అవుతా ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? మీకు ఇప్పుడు లైన్ కమాండ్ అండ్ సర్కిల్ కమాండ్ అనేది నీట్గా అర్థమై ఉంటుంది. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమాండ్ సెక్షన్లో లీవ్ చేయండి, నేను ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాట్ లవ్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాట్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే నెక్స్ట్ కమాండ్ చూస్తాం. ప్రీవియస్ క్లాసెస్లో మనం కంటిన్యూ చేస్తున్నాం. అక్కడ లైన్ కమాండ్, సర్కిల్ కమాండ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమంటే కాపీ కమాండ్ నుంచి మనం నేర్చుకుంటాం. కాపీ కమాండ్ అంటే ఏమి, ఎలా యూస్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. కాపీ, మూవ్ అనేది. రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్తాం. మీరు ఇంతవరకు ఆ వీడియో అనేది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ కానీ ఇస్తాను, లేకపోతే మన ఛానల్ లోపలికి వెళ్ళి మా వీడియోస్ అనేది చూడండి. ఓకేనా? నెక్స్ట్ కమాండ్ వచ్చి కాపీ కమాండ్. కాపీ అంటే ఏమి, సేమ్ ఆబ్జెక్ట్ని డూప్లికేట్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినారంటే మనకి నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది ఉంది. ఓకేనా? ఈ మొత్తాన్ని నాకు ఇంకొకసారి డ్రా చేయాలంటే నాకు లేట్ అవుతుంది. అలా కాకుండా మీరు దీన్నే ఇంకో డూప్లికేట్ అనేది సింపుల్గా తీసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారంటే
ఒక్కసారి మీ మౌస్ దీన్నే క్రాస్ ఎయిర్ అంటారు, మనం మౌస్తో పాటు మూవ్ అవుతాం చూసినారా, కర్సర్ అంటామే దాన్ని, ఇక్కడే క్రాస్ ఎయిర్ అంటారు. క్రాస్ ఎయిర్ని యూజ్ చేసి అన్నిటిని ఒకసారి సెలెక్ట్ చేసుకొని కాపీ కమాండ్ కదా, CO ఎంటర్ ఇవ్వండి. కాపీ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎంటర్ ఇచ్చినాక బేస్ పాయింట్ అడుగుతుంది. ఇక్కడ అడుగుతుందా అంటే నెక్స్ట్ ఏం చేయాలనేది మన కమాండ్ లైనే చెప్తుంది మనకి. బేస్ పాయింట్ ఎక్కడైనా క్లిక్ చేయండి, నాకు ఇక్కడి నుంచి కాపీ అవ్వాలా, దాన్ని బేస్గా తీసుకొని కాపీ అవుతుంది, ఇక్కడ ప్లేస్ అవ్వాలా. ఓకేనా, దాని యొక్క డూప్లికేట్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అయిపోయింది. అలాగే మీకు ఎన్ని కాపీస్ కావాలన్నా అన్ని కాపీస్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, ఇలాగా మీరు కాపీ కమాండ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, కాపీ కమాండ్ అనేది చాలా యూస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. CO ఎంటర్ ఇస్తారు, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఒక బేస్ పాయింట్ తీస్తాం, ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకుంటాం. చూడండి, నాకు ఈ సర్కిల్ ట్రయాంగిల్ మాత్రమే కావాలా, సెలెక్ట్ చేసుకోండి, CO ఎంటర్ ఇవ్వండి. ఏదైనా ఒక బేస్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ కూడా తీసుకోండి, మిడ్ పాయింట్ తీసుకొని నాకు ఎక్కడ ప్లేస్ అవ్వాలా, ఈ పాయింట్లో ప్లేస్ అవ్వాలి. ప్లేస్ అయిపోయిందా? మీకు ఒకవేళ కరెక్ట్గా ఈ పాయింట్ అనేది మీకు కనిపించకపోతే ఫంక్షన్ కీస్లో మీరు చేంజ్ చేసుకునేలా ఉంటుంది. 2D ఆబ్జెక్ట్ స్నాప్ కానీ 3D ఆబ్జెక్ట్ స్నాప్ కానీ మాడిఫై చేసుకునేలా ఉంటుంది. దానికోసం నేను వీడియో అనేది అప్లోడ్ చేసినాను, ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేసిరండి. ఓకేనా, చూసి నేర్చుకోండి ఫంక్షన్ కీస్. ఓకేనా, నెక్స్ట్ కాపీ కమాండ్ అయితే చూసినాం. నెక్స్ట్ మూవ్ కమాండ్. కాపీ అంటే ఏమి, ఉండే ఆబ్జెక్ట్ అలానే ఉంటుంది, దాన్ని ఇంకొక డూప్లికేట్ అనేది తీస్తాం, అవునా. అదే మూవ్ కమాండ్ అనుకోండి, ఉండే ఆబ్జెక్ట్ని వేరే ప్లేస్కి మూవ్ చేస్తాం, అంటే జరిపేస్తాం అనేసి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆబ్జెక్ట్ తీసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాను, ఎంటర్ మూవ్ కమాండ్, దీన్ని వేరే ప్లేస్కి మూవ్ చేయాలా. దీనికి కూడా బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బేస్ పాయింట్ ఎక్కడ పట్టుకొని మూవ్ చేస్తారు. కాపీ చేయాలన్నా ఎక్కడ పట్టుకొని కాపీ చేస్తారు, మీరు ఆబ్జెక్ట్ పైన పట్టుకోవచ్చు, స్క్రీన్ పైన ఎక్కడైనా పట్టుకోవచ్చు. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ని పట్టుకుంటేనే కదా మూవ్ చేసే కానీ కాపీ చేసే కానీ, సో దట్ మీరు ఎక్కడ పట్టుకొని మూవ్ చేస్తారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పట్టుకొని మూవ్ చేస్తాను, నాకు ఇక్కడ కావాలా, లేకపోతే ఈ స్నాప్ పాయింట్లో కావాలా, ప్లేస్ చేసేయండి, మూవ్ అయిపోతుంది. ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. దీంట్లో కాపీలో ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ అలానే ఉంటుంది, ఇంకొక డూప్లికేట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, మీకు కాపీ కమాండ్ మూవ్ కమాండ్ అయితే నీట్గా అర్థమై ఉంటుంది. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. ఓకేనా, మీరు ఇంతకు ముందు వీడియోస్ అనేది చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ CAD Love తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు CAD Love తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే నెక్స్ట్ కమాండ్స్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ కమాండ్స్ తర్వాత ఉండే కమాండ్స్ అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ ఉండే కమాండ్ పాన్ కమాండ్, కన్స్ట్రక్షన్ లైన్, రే. ఓకేనా, ఈ కమాండ్స్ అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. రండి ఫ్రెండ్స్, వీడియో లోపలికి వెళ్తాం. నెక్స్ట్ కమాండ్ చూసినారంటే పాన్ కమాండ్. పాన్ అంటే ఏం లేదు, ఇప్పుడు స్క్రీన్ ఇలా జరుపుకుంటా ఉన్నాం చూసినారా, దీనికి పాన్ కమాండ్ అనేది యూజ్ చేయాలి. పాన్ కమాండ్ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. దానికి మీరు మౌస్లో ఉండే మిడిల్ మౌస్ బటన్, స్క్రోల్ బార్ ఉంటుంది చూసినారా, దాన్ని ప్రెస్ చేసి పట్టుకొని మౌస్ని మూవ్ చేసినారంటే పాన్ అనేది అవుతుంది. అలా కాకుండా నేను కమాండ్ యూజ్ చేసి పాన్ చేసుకోవాలంటే సమ్ టైమ్స్ కొంతమందికి మౌస్ స్క్రోల్ బార్ అనేది వర్క్ అవ్వకుండా ఉండొచ్చు. వాళ్ళు ఎలా మౌస్ స్క్రీన్ని మూవ్ చేసుకుంటారంటే పాన్ కమాండ్ P ఎంటర్ ఇచ్చినారంటే పాన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, లెఫ్ట్ క్లిక్ చేసుకొని స్క్రీన్ని మూవ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇలా స్క్రీన్ని మూవ్ చేసుకోవచ్చు, ఇదే పాన్ కమాండ్ అంటే. ఓకేనా, నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ని మీరు రిమూవ్ చేయాలనుకున్నారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్. మళ్ళీ దాన్ని రప్పించాలనుకున్నారు, సమ్టైమ్స్ తెలియకుండా దాన్ని డిలీట్ చేసినారు, ఎరేజ్ చేసినారు అనుకోండి. ఎరేజ్ అన్నా డిలీట్ అన్నా రెండు ఒకటే. సమ్టైమ్స్ మీరు ఎరేజ్ చేసినారు లేకపోతే డిలీట్ చేసినారు అనుకోండి, మళ్ళీ దాన్ని రప్పించాలా అంటే Ctrl+Z రిటర్న్ వచ్చిపోతుంది. మనం ఏదైతే డిలీట్ చేసినామో దాన్ని మళ్ళీ రప్పించేయవచ్చు. ఓకేనా, లేదు ఫస్ట్ డిలీట్ చేసేసారు మళ్ళీ రప్పిస్తారు, మళ్ళీ నాకు వద్దనిపిస్తుంది, దాన్ని డిలీట్ అన్నా చేయొచ్చు, మళ్ళీ రీడూ అన్నా చేయొచ్చు, Ctrl+Y మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎర్రర్ చేయొచ్చు, దాన్ని మళ్ళీ రప్పించవచ్చు, మళ్ళీ వెళ్ళిపోనిచ్చచ్చు. ఓకేనా, మీరు Ctrl+Z ఇచ్చినారనుకోండి, ప్రీవియస్గా ఏదైతే చేసినారో ఆ స్టెప్ అనేది బ్యాక్కి వెళ్తారు. ఓకేనా, అదే Ctrl+Y రీడూ ఇచ్చినారనుకోండి, ఏదైతే స్టెప్ బ్యాక్కి వెళ్ళినారో దానికి ఫ్రంట్కి రావచ్చు. ఓకేనా,
ఓకే, ఎరేజ్ అన్న డిలీట్ అన్న రెండు ఒకటే. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లైన్. కన్స్ట్రక్షన్ లైన్ అంటే దీనికి నోట్స్ కూడా నేను నోట్స్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి కావాలంటే. కన్స్ట్రక్షన్ వీడియో అంటే మనం లైన్ అంటే ఏం చెప్పుకున్నాం, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ అంటే జాయినింగ్ ఆఫ్ 2 పాయింట్స్ని లైన్ అంటారని చెప్తున్నామా. ఇక్కడేమంటే మనకి స్టార్ట్ పాయింట్ కనిపించదు, ఎండ్ పాయింట్ కనిపించదు, దాన్నే కన్స్ట్రక్షన్ లైన్ అంటారు. ఓకేనా. XL ఎంటర్ ఇచ్చినారంటే కన్స్ట్రక్షన్ లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా. దీంట్లో మీరు హారిజంటల్ కావాలంటే హారిజంటల్ లైన్, వర్టికల్ లైన్ కావాలంటే వర్టికల్ లైన్, యాంగులర్ లైన్ కావాలంటే యాంగులర్, బైసెక్ట్ అంటే రెండు సర్కిల్స్ ఏదైనా డ్రా చేసినారంటే దాన్ని బైసెక్ట్ చేస్తా ఒక లైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఆఫ్సెట్ లైన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం హారిజంటల్, లేకపోతే మీరు డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు ఇంక్లైన్గా ఎలా కావాలంటే అలా 360 degreesలో. జస్ట్ కన్స్ట్రక్షన్ లైన్ అంటే ఏమని చూపిస్తాను చూడండి. క్లిక్ చేసినా ఇప్పుడు ఎంత జూమ్ అవుట్ చేసినా మీకు లైన్ అనేది ఎక్స్టెండ్ అయిపోతూనే ఉంటుంది. ఎంత జూమ్ ఇన్ చేసినా దాని యొక్క స్టార్ట్ పాయింట్ అనేది మీకు కనిపించదు, స్టార్ట్ పాయింట్ కనిపించదు, ఎండ్ పాయింట్ కనిపించదు. ఓకేనా. దాన్నే మీకు XL కన్స్ట్రక్షన్ లైన్ అంటారు. ఓకేనా. కన్స్ట్రక్షన్ లైన్లో ఉండే టైప్స్ కూడా కావాలంటే చూడండి. XL ఎంటర్, హారిజంటల్, ఓన్లీ హారిజంటల్ లైన్స్ మాత్రమే వస్తుంది, ఎన్ని కావాలంటే అన్ని ప్లేస్ చేసుకోవచ్చు. లేదు నాకు వర్టికల్ లైన్స్, అదే కమాండ్ ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేయాలంటే ఎంటర్ అన్న స్పేస్ బార్ అన్న క్లిక్ చేయండి, వర్టికల్ లైన్స్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ అదే కమాండ్ యాంగులర్ లైన్స్, మీకు ఎంతైతే యాంగిల్ కావాలో యాంగిల్ అనేది మెన్షన్ చేయండి. నాకు ఒక 30 degreesలో కావాలా, 30 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. 30 degreesలో ఫిక్స్ అయిపోతుంది, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదే కమాండ్ ఎస్కేప్ చేసి అదే కమాండ్ బైసెక్ట్, రెండు బైసెక్ట్ పాయింట్స్ని క్లిక్ చేసినారంటే దాన్ని బేస్ చేసుకొని మీకు లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా రెండు బైసెక్ట్ పాయింట్స్ని యూస్ చేసుకొని మీరు లైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. 2 పాయింట్స్ని క్లిక్ చేసేలాగా ఉంటుంది అంతే అది. ఓకేనా. సేమ్ అదే కమాండ్ ఆఫ్సెట్ తీస్తాను, ఆఫ్సెట్ క్లిక్ చేసి ఎంత డిస్టెన్స్. ఓకేనా. నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ మీరు వాల్యూ అన్న ఇవ్వచ్చు, ఇలా అయినా క్లిక్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ని క్లిక్ చేసి పైకా కిందికా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద క్లిక్ చేశాను, కింద వచ్చేస్తుంది ఆబ్జెక్ట్. సేమ్ అదేలాగా అదే ఆబ్జెక్ట్ క్లిక్ చేశాను, కిందికి కావాలంటే కిందికి. ఓకేనా. ఇది పైకి కావాలంటే అదే ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి, పైకి. ఇలా మీరు కన్స్ట్రక్షన్ లైన్ని ఆఫ్సెట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. మీకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ లైన్ అనేది అర్థమైంటుంది. కన్స్ట్రక్షన్ లైన్ అంటే మీరు ఎలా చెప్పాలంటే దానికి స్టార్ట్ పాయింట్ కనిపించదు, ఎండ్ పాయింట్ కనిపించదు. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక హారిజంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ అనేది డ్రా చేసుకొని మీరు డయాగ్రామ్స్ అనేది ఎంత పెద్ద డయాగ్రామ్ అన్నా దాన్ని సెంటర్ పాయింట్గా తీసుకొని మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. ఒక సింపుల్గా ఒక లైన్ అనేది వేసి చూపిస్తాను చూడండి. XL ఎంటర్, ఇలా ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ మిగతా వేస్ట్ దాన్ని డిలీట్ చేస్తాం, అన్వాంటెడ్ అని డిలీట్ చేస్తాం. ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మిడ్ పాయింట్గా తీసుకొని సర్కిల్స్ అన్ని డ్రా చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక సర్కిల్, ఇంకొక సర్కిల్ మీకు చిన్నది ఇక్కడ ఒకటి రావాలంటే ఇక్కడ ఇలా ఒకటి, ఈ రెండింటిని జాయిన్ చేసేలాగా ఒక లైన్స్ కావాలంటే లైన్స్ అనేది ఇలా డ్రా చేసుకోవచ్చు. అంటే మిడ్ పాయింట్గా మీకు ఎంత లెంత్ కావాలన్నా అంత లెంత్ వరకు మీకు ఆ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్ లైన్ అనేది మీకు కనిపిస్తుంది. మళ్ళీ మీకు వద్దు అనిపిస్తే సెలెక్ట్ చేసుకొని డిలీట్, ఎరేజ్ అన్నా క్లిక్ లేదు, ఈ ఎంటర్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ అన్న ఇవ్వచ్చు, లైన్ని సెలెక్ట్ చేసి డిలీట్ అన్నా చేయొచ్చు. ఓకేనా. కంట్రోల్ Z ఇచ్చినారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, మనం ఏదైతే చేసినామో అవన్నీ బ్యాక్ వస్తూ ఉంటాయి. ఓకేనా. డిలీట్ చేసిందని బ్యాక్ వస్తూ ఉంటాయి. మళ్ళీ కంట్రోల్ Z ఇచ్చినారంటే ఫస్ట్ లాస్ట్ అయితే ఏ లైన్ క్రియేట్ చేసినామో ఆ లైన్ డిలీట్ అయిపోతుంది, మళ్ళీ దానికి ముందుది ఆ ఒక్కొక్క స్టెప్గా కంట్రోల్ Z ఇస్తామంటే పోతూ ఉంటుంది. ఓకేనా. లైన్లో 2 పాయింట్స్ కనిపిస్తుంది, కన్స్ట్రక్షన్ లైన్లో 2 పాయింట్స్ కనిపించదు. రేలో ఫస్ట్ పాయింట్ కనిపిస్తుంది, లాస్ట్ పాయింట్ కనిపించదు. రేకి షార్ట్కట్ RAY అంటారు. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ కనిపించదు, మీరు ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, ఎండ్ పాయింట్ మీకు కనిపించదు. రేలో మీకు టైప్స్ అయితే ఉండదు, ఒకే ఒక టైప్ RAY ఎంటర్ రే అంతే. స్టార్ట్ పాయింట్ కనిపిస్తుంది, ఎండ్ పాయింట్ కనిపించదు. ఓకేనా. దీన్నే రే అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు వీడియోస్ ఏదైనా చూడకపోతే లేకపోతే ఈ వీడియోస్ చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు, మీకు డౌట్స్ అనేది అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమెంట్స్ అనేది నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాట్ లవ్ తెలుగు.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే పాలీలైన్ కమాండ్ అనేది చూడబోతున్నాం. ఓకేనా? మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అనేది చూడకపోతే వెళ్ళి చూడండి. ఆటో క్యాడ్ మీదే నియర్లీ 10 కమాండ్స్ వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందాం. ఆ వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వీడియోస్ ఇదే, అంటే అక్కడ చెప్పిండే క్లాసెస్ ఇదే. నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్లాసెస్ ఏమంటే పాలీలైన్ కమాండ్ అనేది నేర్చుకుంటాం. లైన్కి పాలీలైన్కి ఏం డిఫరెన్స్ ఉంది, ఎక్కడ మనం పాలీలైన్ యూస్ చేస్తాం, ఎక్కడ లైన్ యూస్ చేస్తాం అనేది మనం ఈ వీడియోలో అనేది నేర్చుకుంటాం. ఓకేనా? లైన్ అంటే ఏమి చూడండి. ఎల్ ఎంటర్ ఇస్తున్నాను లైన్ కమాండ్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, మీరు ఎన్ని పాయింట్స్ ఇలా క్లిక్ చేస్తూ ఉంటారో లైన్ వస్తూ ఉంటుంది. అవునా? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి. ఇది ఒక సింగిల్ ఆబ్జెక్ట్. మీరు ఎక్కడైతే క్లిక్ చేసినారో అక్కడ ఒక సింగిల్ ఆబ్జెక్ట్. ఇది ఒక సింగిల్, ఇలా సింగిల్ పాయింట్స్గా సెలెక్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు పిఎల్ ఎంటర్ ఇవ్వండి. లైన్కి ఎల్ ఎంటర్ ఇస్తారు, పాలీలైన్కి పిఎల్ ఎంటర్ ఇవ్వండి. ఓకేనా? చూడండి, సేమ్ అదేలాగా మీరు ఎలా అయితే ఎలా అనుకుంటే అలా లైన్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. అన్నీ ఒకే ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవుతుంది. అదే లైన్ చేసిన ఆబ్జెక్ట్లో సెలెక్ట్ చేయండి, సపరేట్గా సెలెక్ట్ అవుతుంది. మెయిన్ డిఫరెన్స్ అయితే ఇది. ఎందుకు నాకు ఇలా ఉన్నా ఒకేలాగానే కనిపిస్తుంది, పాలీలైన్లో ఉన్నా ఒకేలాగానే కనిపిస్తుంది, ఎందుకు నేను డిఫరెన్షియల్ చేయాలా అనే ఒక డౌట్ అనేది మీకు రావచ్చు. అది మెయిన్ రీజన్ ఏమంటే, మీరు 3Dకి ఒక ఆబ్జెక్ట్ని కన్వర్ట్ చేయాలంటే మీరు లైన్స్ డ్రా చేస్తే అది 3Dకి కన్వర్ట్ అవ్వదు. పాలీలైన్గా ఉంటే మాత్రమే 3Dకి కన్వర్ట్ అవుతుంది. దానికోసమే మ్యాక్సిమం మనం పాలీలైన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా? సరే సార్, నేను తెలియకుండా పాలీలైన్తో డ్రా చేయకుండా లైన్తో డ్రా చేసినాను, దాన్ని పాలీలైన్గా మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చు. కమింగ్ వీడియోస్లో మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు లైన్కి పాలీలైన్కి ఉండే డిఫరెన్స్ అర్థమైంటుంది. పాలీలైన్ కమాండ్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా అర్థమైంటుంది. నెక్స్ట్ కమాండ్ చూసినారంటే మనము మిర్రర్ కమాండ్. మిర్రర్ అంటే ఏమి? ఒక ఆబ్జెక్ట్ని ఆపోజిట్గా రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది, అదే మిర్రర్. సేమ్ అదే కాన్సెప్టే ఇక్కడ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటాను, ఒక రెక్టాంగిల్ లాగా. లైన్ కమాండ్ యూజ్ చేసి డ్రా చేసుకుంటాను, ఎందుకంటే మీకు ఇంకా రెక్టాంగిల్ కమాండ్ నేను చెప్పలేదు కాబట్టి. ఫంక్షన్కి F8 ఆన్ చేసుకుంటాను, స్ట్రైట్ లైన్స్ వస్తుంది. సింపుల్గా ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను నేను. ఓకే, ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాను. సి ఎంటర్ చేసి సర్కిల్ కమాండ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సర్కిల్. ఓకేనా? ఇలా ఒక డయాగ్రామ్ ఉంది అనుకోండి. దీన్ని ఆపోజిట్ సైడ్కి మిర్రర్ అనేది చేస్తే ఎలా వస్తుంది? ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఒక సర్కిల్ ఉంది చూసినారా, ఈ సర్కిల్ ఆ పక్క వస్తుంది, రెక్టాంగిల్ ఇక్కడ పక్కనే వస్తుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఓకే, అదే మీరు కాపీ చేసినారంటే చూడండి, కాపీ చేసి ఒక ఆబ్జెక్ట్ చూపిస్తాను. CO ఎంటర్ ఇస్తాను, ఆబ్జెక్ట్ని అన్నిటినీ సెలెక్ట్ చేసుకుంటాను. ఎంటర్, బేస్ పాయింట్ అడిగింది, ఏదో ఒక బేస్ పాయింట్ ఇచ్చేసి పైకి కాపీ చేస్తాను, లేకపోతే పక్కనే కాపీ చేస్తామనండి. అప్పుడు కూడా మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఎంటర్, బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ కాపీ చేసినాను అనుకోండి. ఓకేనా? ఏమైంది? ఉండే ఆబ్జెక్ట్ అట్టే ఆ పక్కకి వచ్చింది. కాపీ అంటే, మూవ్ అంటే ఉండే ఆబ్జెక్ట్ అట్టే ఇక్కడ ఉండకుండా ఇక్కడ కాపీలో డూప్లికేట్ అవుతుంది. మూవ్ అంటే అట్టే మూవ్ అయిపోతుంది. మిర్రర్ అంటే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మిర్రర్ చేస్తాను చూడండి. సెలెక్ట్ చేసుకొని MI ఎంటర్, మిర్రర్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలా? ఏమడుగుతుంది అక్కడ? స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్ లైన్. అంటే మీరు మిర్రర్ని ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారు. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అంటే మీరు ఇక్కడ నిలబడుకొని ఉన్నారు. మీ యొక్క మిర్రర్ అనేది ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఉంది అనుకోండి. మిర్రర్ యొక్క స్టార్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ పాయింట్ ఎక్కడుంది? మీరు క్రాష్గా కావాలన్నా క్రాష్గా కూడా పెట్టుకోవచ్చు మిర్రర్ని. నాకు స్ట్రైట్గా కావాలంటే ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఉంది మిర్రర్. చూసినారంటే మీకు ఇక్కడ ఎలా ఉంది? రెక్టాంగిల్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, అట్టే ఫ్లిప్ అయ్యి ఈ పక్క వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏమడుగుతుందంటే ఎర్ఎస్ సోర్స్ ఆబ్జెక్ట్ అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఇదే కదా మనకి. మెయిన్ ఆబ్జెక్ట్ ఉండాలా డిలీట్ చేయాలా అని అడుగుతుంది. నాకు ఉండాలా కాబట్టి డోంట్ డిలీట్, నో అనేసి ఇస్తున్నా.
రెండు ఉంటుంది. అంటే ఇదేమైంది, అట్టే ఫ్లిప్ అయ్యి మనం ఇక్కడ మిర్రర్ పెట్టినాం కదా, అవునా, మిర్రర్ లైన్ అనేసి ఇక్కడ పెట్టినామా, ఒక లైన్ వేసి చూపిస్తాను చూడండి, ఇక్కడ పెట్టింటామా మిర్రర్ లైన్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో సేమ్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి సేమ్ ఆబ్జెక్ట్ ఇంకోసారి మిర్రర్ చేస్తాను చూడండి, వీటిని అన్నిటిని డిలీట్ చేస్తాను, డిలీట్ ఎంఐ ఎంటర్, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. ఇప్పుడు మిర్రర్ అనేది నేను మిర్రర్ లైన్ అనేది ఇక్కడే పెడతాను, ఈ లైన్ మీదే పెడతాను. అంటే ఏమవుతుంది, ఆ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ లేదు కాబట్టి దానిపైనే వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిర్రర్ లైన్ అనేది లైన్ క్రియేట్ చేసి పెడతాను చూడండి, మీకు డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక లైన్ పెట్టినాను, ఇదే నాకు మిర్రర్ లైన్. ఓకేనా, ఈ ఆబ్జెక్ట్ ఈ 4 ఆబ్జెక్ట్స్ నాకు ఆ పక్కకి మిర్రర్ అవ్వాలా. ఎంఐ ఎంటర్, మిర్రర్ లైన్ ఈజీ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడికి, నో. ఓకేనా, ఇప్పుడు అర్థమైంటా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఒక లైన్ వేసి చూపిస్తాను చూడండి, డిస్టెన్స్ మీకు చూపించేకి. డైమెన్షన్స్ అన్నీ చెప్పలేదు కాబట్టి మీకు లైన్ వేసి ఇలా చూపిస్తున్నాను. డిస్టెన్స్ 764.5141 ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎల్ ఎంటర్. అదే ఇక్కడి నుంచి చూస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, సేమ్ అంతే ఉంటుంది, 764.5141. మనం ఎక్కడైతే మిర్రర్ పెడతామో అంతే డిస్టెన్స్ ఆ పక్కకి కాపీ అనేది అవుతుంది, అంటే ఫ్లిప్ అయ్యి కాపీ అవుతుంది, అంతే డిఫరెన్స్ మిర్రర్కి. ఓకేనా, మిర్రర్ కాపీ మూవ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. మూవ్కి ఎం ఎంటర్, మిర్రర్కి ఎంఐ ఎంటర్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, పాలిలైన్ కమాండ్, మిర్రర్ కమాండ్ అయితే మీకు నీట్గా అర్థమైంటుంది. మీరు ప్రీవియస్ వీడియోస్లో మీరు ఆ వీడియోస్ అనేది చూసి ఏమైనా డౌట్స్ వచ్చింటే మీరు నాకు వాట్సాప్లో డౌట్స్ అనేది మీరు నన్ను అడగచ్చు. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందుండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ కమెంట్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్ లవ్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఆఫ్సెట్ కమాండ్ అనేది డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, ఇంకా కొన్ని కమాండ్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం. మెయిన్ ఫస్ట్ కమాండ్ ఏమంటే ఆఫ్సెట్ కమాండ్. ఓకేనా, మీరు ఇప్పుడే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్దాం. నెక్స్ట్ మన ఫస్ట్ కమాండ్ ఏం చెప్పుకున్నాం, ఆఫ్సెట్ కమాండ్. దానికోసం నేను లైన్ అనేది డ్రా చేసుకుంటాను. దీన్ని మీరు ఆఫ్సెట్ చేయాలా అంటే ఆఫ్సెట్ ఈస్ నథింగ్ బట్ కాపీ కమాండ్ లాగానే. ఓకేనా, ఓ ఎంటర్, ఆఫ్సెట్ కప్. ఇప్పుడేం అడుగుతుంది, డిస్టెన్స్ అడుగుతుంది. ఓకేనా, త్రూ ఫస్ట్ ఆప్షన్ ఏమంటే త్రూ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది అడుగుతుంది. ఎంత డిస్టెన్స్లో మీకు ఆఫ్సెట్ అనేది క్రియేట్ అవ్వాలా, లేకపోతే త్రూ అనేసి అడుగుతుంది. మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడ మూవ్ అయ్యి అక్కడికి వచ్చేస్తుంది త్రూ తీసుకుంటే. ఎరస్ అంటే సోర్స్ ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోయి ఆ ఆబ్జెక్ట్ అనేది ఆఫ్సెట్ అయిపోతుంది. లేయర్ అంటే ఇక్కడ లేయర్లో మీరు ఏదైతే మాడిఫై చేస్తారో ఆ మాడిఫికేషన్ని యూజ్ చేసుకొని వచ్చే ఆబ్జెక్ట్ లేయర్ని బేస్ చేసుకొని వస్తుంది. ఓకేనా, ఒక్కొక్కటిగా చూసాం. ఫస్ట్ ఏముంది, ఆఫ్సెట్ డిస్టెన్స్ అడుగుతుంది. నాకు ఒక 50 mm కావాలా, 50 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, పైకి కావాలంటే పైకి 50, కిందికి కావాలంటే కిందికి 50. మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ 50 కావాలా, మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ 50 కావాలా, అలా క్లిక్ చేసి ప్రతిసారి కమాండ్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి క్రియేట్ చేసి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆఫ్సెట్ కమాండ్, ఓ ఎంటర్. ఓకేనా, ఇప్పుడు త్రూ తీసుకుంటాం. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే ప్లేస్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ని పిక్ చేసుకోండి, ఎక్కడైతే ప్లేస్ చేస్తారో అక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఆఫ్సెట్ కమాండ్, అదే కమాండ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఆఫ్సెట్ కమాండ్ లేయర్ అనేసి ఉంటుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే కొత్త లేయర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, లేయర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, కొత్త లేయర్ అనేది క్రియేట్ చేయాలంటే మీరు లేయర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి న్యూ లేయర్ అనేసి క్లిక్ చేసుకోండి. ఓకేనా, న్యూ లేయర్ క్లిక్ చేసుకొని లేయర్ నేమ్ ఏమన్నా కావాలంటే నేను క్యాడ్ అని పెడుతున్నాను. కలర్ ఏమన్నా కావాలంటే కలర్ అనేది చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ సెట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి 2 లేయర్స్ అనేది ఉంది. దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఓ ఎంటర్ ఇస్తాను, ఆఫ్సెట్ కమాండ్
లేయర్ని బేస్ చేసుకొని కావాలా సోర్స్ లేయర్ అనే సెట్ చేసుకొని జస్ట్ ఈ ఆబ్జెక్టు జస్ట్ ఉండండి ఓ ఎంటర్ ఆఫ్సెట్ ఇక్కడ లేయర్ అనేది మార్చుకునేసాను క్యాడ్ అనేది మనం సెట్ చేసిన లేయర్ అనేది అప్పుడే సెట్ చేయలేదు ఓకేనా కరెంట్ లేయర్ అనేది సెట్ చేసుకొని ఇప్పుడు ఏమడుగుతుంది ఆఫ్సెట్ డిస్టెన్స్ అడుగుతుంది నాకు ఇంత డిస్టెన్స్ కావాలా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చినారంటే మనం ఆ లేయర్లో ఏదైతే ప్రాపర్టీస్ అప్లై చేసిండామో ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ అప్లై అయిపోతుంది ఓకేనా జస్ట్ ఏం లేదు ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ చేసుకోండి ఆ తర్వాత ఆ లేయర్ అనేది డిఫాల్ట్గా సెట్ చేసుకోండి పోయినసారి మనం అదే తప్పు చేసినాం ఇక్కడ డిఫాల్ట్ ఆ లేయర్ అనేది సెట్ చేయకుండా ప్రీవియస్ ఉన్న లేయరే పెట్టేసి చేసిన వల్ల మనకి సేమ్ కలర్ అవుట్పుట్టే వచ్చింది మనం ఇక్కడ మార్చినాము క్యాడ్ అనేది సెట్ చేసుకొని మళ్ళీ ఆఫ్సెట్ లోపలికి వెళ్ళి ఓ ఎంటర్ లేయర్ సెట్ చేసుకొని కరెంట్ లేయర్ అనేది సెట్ చేసి ఎంత డిస్టెన్స్లో మీకు ఆఫ్సెట్ అవ్వాలా నాకు ఇంత డిస్టెన్స్లో ఆఫ్సెట్ అవ్వాలా వాల్యూ అయినా ఇవ్వచ్చు క్లిక్ అయినా చేసుకోవచ్చు ఏ ఆబ్జెక్ట్ ఆఫ్సెట్ అవ్వాలా ఏ ఆబ్జెక్ట్ ఆఫ్సెట్ అవ్వాలా ఓకేనా ఇలా ఆఫ్సెట్లో ఉండే లేయర్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ చూసినారంటే మనకి ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్ కమాండ్ ఈ రెండు మీకు ఒకే క్లాస్లో చెప్తే మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది ట్రిమ్ కమాండ్ చెప్పినాను అనుకోండి మీకు ఎక్స్టెండ్ కమాండ్ సేమ్ అదేలాగానే ఉంటుంది ఓకేనా దానికోసం దాన్ని సపరేట్ వీడియోగా చూస్తాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్ లవ్ తెలుగు మీరు ఇంతకుముందు చూసిన వీడియోస్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి లేకపోతే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను మీకు డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్ లవ్ తెలుగు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యాడ్ లవ్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ట్రిమ్ కమాండ్ అండ్ ఎక్స్టెండ్ కమాండ్ ట్రిమ్ కమాండ్ ఎక్స్టెండ్ కమాండ్ ఎలా యూజ్ చేస్తాం అందులో ఏమేమి టైప్స్ ఉంది అనేది మనం నేర్చుకుంటాం ట్రిమ్లో ఎక్స్టెండ్లో చూసినారంటే నంబర్ ఆఫ్ టైప్స్ అనేది ఉంటుంది అది ఎలా యూజ్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో అనేది చూస్తాం ఓకేనా దానికోసం నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుంటాను సర్కిల్ తీసుకుంటాను సి ఎంటర్ ఓకేనా ఇక్కడ లేయర్ మార్చుకునేస్తాం ఎల్ ఎంటర్ లైన్ కమాండ్ ఇలా ఎక్స్టెండ్ చేసాను బయటికి ఓకేనా మళ్ళీ లైన్ కమాండ్ ఇలా ఎక్స్టెండ్ చేసినాను ఓకేనా ఇప్పుడు మనకి 4 లైన్స్ అనేది ఉంది 4 లైన్స్ అనేది ఉంది బట్ బయటికి అంతా ఎక్స్టెండ్ అయింది సర్కిల్ అనేది చిన్నది లైన్స్ అన్నీ బయటికి వచ్చింది అది ఇప్పుడు నాకు బయట ఉండే ఈ కార్నర్ వరకు డిలీట్ అయిపోవాలా బయట ఉండేది మాత్రం డిలీట్ అయిపోవాలా లేకపోతే బయట ఉండేది అలానే ఉండాలా లోపల ఉండే 4 లైన్స్ అనేది డిలీట్ అయిపోవాలా లేకపోతే బయట ఉండే 3 లైన్స్ డిలీట్ అయిపోవాలా అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసినారనుకోండి టోటల్ ఓవరాల్ ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోతుంది అలా కాకుండా మన పర్టికులర్ పార్ట్ మాత్రమే డిలీట్ అవ్వాలా అనుకుంటే ట్రిమ్ కమాండ్ యూజ్ చేస్తాం టీఆర్ డబుల్ ఎంటర్ ఇవ్వాలా అదొకటి గుర్తుపెట్టుకోండి ట్రిమ్ కమాండ్కి ఎక్స్టెండ్ కమాండ్కి డబుల్ ఎంటర్ ఇచ్చినారంటే మనకి నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటుంది అదన్నీ తర్వాత చూస్తాం జస్ట్ ట్రిమ్ అంటే ఏమని చూస్తాం ఇప్పుడు చూడండి ఈ ఆబ్జెక్ట్ మీద పెడతాను ట్రిమ్ అవుతుందా క్లిక్ చేసినారంటే టోటల్ మీరు నీట్గా జూమ్ చేసి ట్రిమ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ట్రిమ్ చేస్తాను చూడండి కొంచెం జూమ్ చేసుకున్నారంటే ఫుల్గా ట్రిమ్ అయిపోతుంది ఇలా ఇప్పుడు చూడండి సర్కిల్ లోపలే ఉంటుంది మొత్తం లైన్స్ అనేది చూసినారంటే ఇలా పర్టికులర్ పోర్షన్ మాత్రమే డిలీట్ చేయాలా అన్నప్పుడు మనం ట్రిమ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం ఓకేనా ట్రిమ్లో ఉండే టైప్స్ అనేది చూస్తాం ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ చేశాను అన్ని లైన్స్ అనేది వచ్చేసింది టీఆర్ డబుల్ ఎంటర్ నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఫెన్స్ అనేసి ఉంది ఫెన్స్ క్లిక్ చేసుకుంటాను సెలెక్ట్ అయిందా ఓకే ఇప్పుడు సెలెక్ట్ చేసి పెన్సిల్ లాగా డ్రా చేసుకుంటా పోండి ఇలా ఫస్ట్ ఏదైతే డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉందో అవన్నీ ట్రిమ్ అయిపోతుంది మిగతా అన్నీ అలానే ఉండిపోతుంది మీరు ఎంత జూమ్లో పెట్టుకొని నీట్గా ట్రిమ్ చేస్తారో అంత ఈజీగా ట్రిమ్ అయిపోతుంది ఓకేనా క్లిక్ చేసి ఎంటర్ ఇవ్వండి ఏదైతే డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉందో అవన్నీ డిలీట్ అయిపోతుంది ఓకేనా ఇలా మీరు ట్రిమ్ కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు
నెక్స్ట్ ట్రిమ్లో ఉండే ఫెన్స్ కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే క్రాసింగ్ ఎలా యూజ్ చేస్తాం అనేది చూస్తాం. క్రాసింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసేలాగా సెలెక్ట్ చేస్తారు. ఏదైతే డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉందో అవన్నీ ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఒకటి ఇదన్నా ట్రిమ్ అవుతుంది, లోపల ఉండే లైన్ అన్నా ట్రిమ్ అవుతుంది. ఓకేనా, దానికి ముందు ఇక్కడ ఉండే ఎక్స్టెండెడ్ లైన్స్ అన్ని డిలీట్ చేసుకునేస్తాం. దానివల్లే అక్కడ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ లేకపోతే మీకు నీట్గా ట్రిమ్ అవుతుంది. చూడండి TR అందులో ఉండే ఫెన్స్ అండ్ క్రాసింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆబ్జెక్ట్ని ఇలా సెలెక్ట్ చేయండి. చూడండి ఇప్పుడు మీకు నీట్గా ట్రిమ్ అయ్యేది కనిపిస్తుంది. ఇలా సెలెక్ట్ చేసినారంటే మీకు ఏదైతే ట్రిమ్ అయ్యే ఛాన్సెస్ ఉందో అవన్నీ ట్రిమ్ అయిపోతుంది. మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, ఇక్కడ ఉండే లైన్స్ అనేది డిలీట్ చేస్తేనే ఇలా ట్రిమ్ అవుతుందా, దానికి ప్రాబ్లం ఏమి, అక్కడ ఏం ప్రాబ్లం ఉందంటే నేను ఎడ్జ్ అనే ఆప్షన్కి వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఓకేనా, ఓకే, మళ్ళీ Ctrl Z ఇచ్చినాను. నెక్స్ట్ ఏముంది, ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ప్రాజెక్ట్లో మీరు చూసినారంటే UCS అనే ఒక ఆప్షన్ ఉంది, వ్యూ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఓకేనా, UCS చూసినారంటే టాప్ వ్యూని బేస్ చేసుకొని మీకు ట్రిమ్ అనేది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ UCS అనేది సెట్ చేసుకుంటాను. దానికి ముందు దానికి ఒక ఎగ్జాంపుల్ డ్రా చేసుకునేస్తాం. ఈ ఎగ్జాంపుల్తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేకి కాదు. ఎంటర్ ఒక సర్కిల్ డ్రా చేస్తాను. ఓకేనా, ఓకే, ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి స్క్రీన్ని కొంచెం పైకి రొటేట్ చేయండి. ఓకే, అంటే ఇప్పుడు 3D వ్యూకి అనేది మీరు వెళ్తారు అలా రొటేట్ చేసినప్పుడు. ఇంకొక సర్కిల్ అనేది డ్రా చేస్తాను. ఆ సెంటర్ పాయింట్ కాకుండా వేరే మిడ్ పాయింట్ తీసుకుంటాను. ఇలా ఇంకొక సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే సమ్ హైట్కి మూవ్ చేసుకుంటాను. ఎంటర్ ఆ మిడ్ పాయింట్ యూజ్ చేసుకొని సమ్ హైట్కి మూవ్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు చూసినారంటే ఆ సర్కిల్కి ఈ సర్కిల్కి టచ్ అనేది లేదు. అవునా, మనం ట్రిమ్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఎంతైతే దానికి కార్నర్ ఉంటుందో, అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ట్రిమ్ చేస్తే ఈ సర్కిల్ వరకు, ఈ సర్కిల్ని రెఫరెన్స్గా తీసుకొని ట్రిమ్ అవుతుంది. ఇక్కడ కూడా అదేలాగానే ట్రిమ్ అవుతుంది. బట్ మనం ఎంత రొటేట్ చేసి పెట్టుకున్నా, ఎంత హైట్లో ఉన్న ఆబ్జెక్ట్, ఇక్కడ మీరు మామూలు ట్రిమ్ యూస్ చేసినారు అనుకోండి, లైన్ అనేది సమ్ హైట్లో ఉంటే ట్రిమ్ అవ్వదు. అదే ఇక్కడ మీరు చూసినారంటే ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్లో UCS పెట్టుకున్నారనుకోండి, UCS పెట్టుకొని ట్రిమ్ చేసినారంటే టాప్ వ్యూని బేస్ చేసుకొని ట్రిమ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంతవరకే ట్రిమ్ అయింది అనేసి డౌట్ రావచ్చు. ఓకే, అవునా, ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేస్తాను. చూడండి, దానికి ముందు ఈ లైన్స్ అన్ని డిలీట్ చేస్తాం. ఎడ్జ్లోకి వెళ్ళి ఆ ప్రాబ్లం ఉండే వాళ్ళే నో ఎక్స్టెండ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రిమ్ చేస్తాను. చూడండి ఆ ఎడ్జ్లో నేను ఏం చేసినాను అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ట్రిమ్ చేస్తున్నాను. అవునా, నాకు రెఫరెన్స్ అనేది ఇంతవరకు ఉంది. అవునా, ఇంతవరకు నాకు అనిపిస్తుంది రెఫరెన్స్ అనేది. బట్ ఎంతవరకు ట్రిమ్ అయింది, ఇక్కడ వరకే, దీనికి టచ్చే లేదు మనం ఇక్కడి నుంచి చూసినప్పుడు. అవునా, అదే మీరు టాప్ వ్యూ పెట్టుకోండి, అక్కడ వరకు రెఫరెన్స్ అనేది ఉండి ఉంటుంది. టాప్ వ్యూని బేస్ చేసుకొని మీకు ఆ రెఫరెన్స్ని బేస్ చేసుకొని ట్రిమ్ అయితే దాన్ని UCS అంటారు. ఓకేనా, UCS ట్రిమ్లో UCS. నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి Ctrl Z చేశాను. రండి, సేమ్ హైట్లోనే ఉంది ఆబ్జెక్ట్ అనేది. ఇప్పుడు TR ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి వ్యూ అనేది సెట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఎత్తైతే రొటేట్ చేసి పెడతాను. ఇప్పుడు ఇంతవరకు ఇలా ఉందా, ఇక్కడ ట్రిమ్ అయిపోతుంది. అయిపోయిందా, ఇంకొంచెం తిప్పుతాను, రొటేట్ అయిందా. ఇప్పుడు నాకు రెఫరెన్స్ అనేది ఇక్కడ ఉంది. అవునా, అంతవరకు ట్రిమ్ అయిపోతుంది. ఇంకొంచెం రొటేట్ చేస్తాను. ఇప్పుడు రెఫరెన్స్ ఎంతవరకు వచ్చింది, ఇంతవరకు ఉంది. అంటే అక్కడేమవుతుంది, టాప్ వ్యూలో నాకు రెఫరెన్స్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ట్రిమ్ అవుతుంది. ఇక్కడేమవుతుంది, నేను పెట్టే వ్యూని బేస్ చేసుకొని ఎంతైతే రెఫరెన్స్ ఉందో అంత ట్రిమ్ అయిపోతుంది. ఎంత హైట్లో ఉన్నా ట్రిమ్ అయిపోతుంది. మామూలుగా అయితే మీకు హైట్లో ఉంటే ట్రిమ్ అనేది అవ్వదు.
ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి యూసిఎస్ కానీ వ్యూలో కానీ పెట్టుకుంటే మాత్రమే సమ్ హైట్లో ఉన్న ట్రిమ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, లేకపోతే మీకు ట్రిమ్ అనేది అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఎడ్జ్ అనేది చూస్తాం చూడండి. మళ్ళీ నేను టాప్ వ్యూ సెట్ చేసుకుంటాను. టాప్ వ్యూ. ఓకేనా, ట్రిమ్ అనేది చూసినాము. ఇప్పుడు ఎంత రొటేట్ చేసి పెట్టుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మీకు ట్రిమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సేమ్ అదే ట్రిమ్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఇది Ctrl Z ఇచ్చేసాం ఉండండి, లేకపోతే దీన్ని ఇంకోసారి డ్రా చేసుకునేస్తాం. సర్కిల్ ఇక్కడ పక్కన ఒక లైన్ అనేది డ్రా చేసినాను. ఈ లైన్స్ వల్లే మనకి ఇన్సేపు మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. అక్కడ ఏం మాడిఫై చేసినాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఓకేనా, ఇలా ఉంది. ఒక సర్కిల్ ఒక ప్లస్ లాగా డ్రా చేసినాను, దీన్ని ఎక్స్టెండ్ చేసి బయటికి పెట్టినాను. ఓకేనా, ఇప్పుడు TR ఎడ్జ్లోకి వెళ్ళేసి ఎక్స్టెండ్ అనేది యాక్టివేట్ చేసినాను అనుకోండి. ఈ లైన్ అనేది మీకు ఎంతవరకు ఇక్కడ ఎక్స్టెండ్ చేసి ఉంటే ఇక్కడ వరకు వచ్చి ఉంటుందా, ఇప్పుడు ట్రిమ్ చేసే కూడా మీకు అంతవరకే అవుతుంది. ఈ లైన్ మీరు ఎక్స్టెండ్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చి ఉంటుంది. ఓకేనా, నేను ఇంకొక లైన్ పెడతాను చూడండి. ఎంటర్, ఇక్కడ ఒక లైన్ పెడతాను. ఓకేనా, ఇప్పుడు ట్రిమ్ చేశాను. TR దీన్ని ఇప్పుడు ట్రిమ్ చేయండి. ఈ లైన్ ఎక్స్టెండ్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ట్రిమ్ అవుతుంది. అప్పుడే ఆ ప్రాబ్లమే మనకు వచ్చింది. లైన్ అనేది పక్కన వేసేస్తున్నాము, మనం ట్రిమ్ చేస్తామంటే ఆ లైన్ని ఎక్స్టెండ్గా తీసుకొని ట్రిమ్ అవుతుంది. నాకు పక్కన ఉండే లైన్తో అవసరం లేదు, నా డయాగ్రామ్ మీద ఉండే లైన్స్ బేస్ చేసుకొని నాకు ట్రిమ్ అవ్వాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను Ctrl Z ఇచ్చేసాను అండి. ఓకేనా, ఇప్పుడు అప్పుడేమైంది, ఈ రెఫరెన్స్ని తీసుకొని ఎక్స్టెండ్ అయ్యి ట్రిమ్ అయ్యింది. అలా కాకుండా TR ఓకేనా, ఇందులో ఎడ్జ్లోకి వెళ్ళేసి నో ఎక్స్టెండ్ అనేది సెట్ చేసుకుంటాను. ఇప్పుడు ట్రిమ్ చేయండి. పక్కన ఉండే లైన్ని పట్టించుకోదు. ఇక్కడ ఈ డ్రాయింగ్ మీద ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ని బేస్ చేసుకునే ట్రిమ్ అవుతుంది. ఓకేనా, ఈ ట్రిమ్ ఎక్స్టెండ్ కమాండ్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ చూసేసి మీరు ట్రై చేసినారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది మెయిన్ ట్రిమ్ కమాండ్స్లో. నెక్స్ట్ ఎరేజ్. లైన్ నాకు అవసరం లేదంటే ఎరేజ్ అనేది మనం చూసింటాం. సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చినారంటే ఆ లైనే డిలీట్ అయిపోతుంది. లేదు అండు అంటే మనం ఏదైతే ప్రీవియస్గా చేసినామో దాన్ని మళ్ళీ రప్పించుకోవాలంటే అండు క్లిక్ చేయండి, మళ్ళీ వచ్చేస్తుంది లైన్. ఓకేనా, ఇది ట్రిమ్ కమాండ్. నెక్స్ట్ ఏముందంటే ఎక్స్టెండ్ కమాండ్. enter ఎక్స్టెండ్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎక్స్టెండ్ అంటే ఏమి, నాకు రెఫరెన్స్ ఉండే వరకు ఈ లైన్ అనేది పెరగాల. ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను. చూసినారా, అప్పుడే ట్రిమ్ అయింది కదా ఎక్స్టెండ్ బేస్ చేసుకొని. ఇది ఎక్స్టెండ్, అది ట్రిమ్లో ఉండే ఎక్స్టెండ్ కమాండ్, ఇది జస్ట్ సపరేట్గా ఎక్స్టెండ్. ఈ లైన్ని ఎంతవరకు, ఇప్పుడు ఒక రెఫరెన్స్ ఉంటేనే ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ ఒక రెఫరెన్స్ పెడతాను చూడండి, enter. ఈ రెఫరెన్స్ వరకు ఆ లైన్ యొక్క లెంత్ అనేది పెరిగిందా, ఇలా ఎక్స్టెండ్. సేమ్ అదే ఆప్షన్స్ ఉంటుంది, ఫెన్స్, క్రాసింగ్, ప్రాజెక్ట్, ఎడ్జ్, అండు. అది అక్కడ ట్రిమ్లో ఎలా అయితే చేసినామో అక్కడ తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది అంతే. అక్కడ కట్ అయిపోతుంది, ఇక్కడ పెరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను చూడండి, ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, ఎక్స్టెండ్ అవుతా వస్తుంది. అదే ట్రిమ్లో అయితే ఈ రెఫరెన్స్ వరకు కట్ అయిపోయి ఉంటుంది, ఈ పార్ట్ అనేది కట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఇది ఈ పార్ట్ వరకు కట్ అయి ఉంటుంది. మళ్ళీ ఎక్స్టెండ్ చేసినామంటే అంతవరకు కవర్ అయిపోతుంది. అంతే డిఫరెన్స్ ట్రిమ్కి ఎక్స్టెండ్కి. ఇందులో ఉండే టైప్స్ అన్ని మీరే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ CAD Love తెలుగు. ఓకేనా, నెక్స్ట్ వీడియోస్లో మనం నెక్స్ట్ కమెంట్స్ అనేది నేర్చుకుంటాం. కీప్ సపోర్టింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకేనా, ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు CAD Love తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ కమాండ్, మనం ఆల్రెడీ క్లాసెస్లో ట్రిమ్ కమాండ్, ఎక్స్టెండ్ కమాండ్ వరకు నియర్లీ 15 కమాండ్స్ అనేది డిస్కస్ చేసిండాం. ఆ వీడియోస్ అనేది మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఈ వీడియో లోపలికి వెళ్దాం. నెక్స్ట్ కమాండ్ చూసినారంటే పాలిగాన్. ఓకేనా, POL ఎంటర్ ఇచ్చినారంటే పాలిగాన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. P
పిఎల్ ఎంటర్ ఇచ్చినారంటే పాలీలైన్ కమాండ్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పిఓఎల్ ఎంటర్ ఇచ్చినారంటే పాలిగాన్ కమాండ్, పిఎల్ ఎంటర్ ఇచ్చినారంటే పాలీలైన్ కమాండ్. ఓకేనా? ఇప్పుడు మనం చూస్తూ ఉండేది పాలిగాన్. పాలిగాన్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఎన్ని సైట్స్ నుంచి ఎన్ని సైట్స్ వరకు, మినిమం సైట్స్ నుంచి మ్యాక్సిమం సైట్స్ వరకు ఎన్ని సైట్స్ ఉంటుంది అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలా. ఓకేనా? ఫస్ట్ మనం దాన్ని నేను చెప్తున్నాను మినిమం 3 సైట్స్ మ్యాక్సిమం 1024 సైట్స్ అనేసి. మీరు అలానే బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం లేదు. మినిమం ఎన్ని సైట్స్ అనేది మీరే తెలుసుకోవాలంటే జస్ట్ 1 ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ చూపిస్తుందా క్రాస్ ఎయిర్ పక్కన రిక్వైర్స్ అండ్ ఇంటీజర్ బిట్వీన్ 3 to 24. ఇంటీజర్ ఎంత ఉండాలా? మనం ఇచ్చే నంబరు 3 నుంచి 1024 వరకు ఎంతైనా ఉండొచ్చు. మినిమం 3, మ్యాక్సిమం 1024. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఓఎల్ ఎంటర్ ఇస్తున్నాను, 5 అని ఇస్తాను, 5 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మీకు ఎడ్జ్ యొక్క లెంత్ని బేస్ చేసుకొని కావాలా, లేకపోతే సెంటర్ని బేస్ చేసుకొని రేడియస్ ఇచ్చి క్రియేట్ చేసుకోవాలా అనేది అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎడ్జ్ యొక్క లెంత్ కావాలనుకోండి, ఎడ్జ్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకొని స్టార్ట్ పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ నాకు ఇక్కడ కావాలా, లెంత్ అనేది మీకు ఆడ మెన్షన్ చేసి ఉంటారు ఎంత లెంత్ అనేసి. 5 సైట్స్ అనేది మనం ఆల్రెడీ చేసినాం. ఎడ్జ్ యొక్క లెంత్ ఎంత ఉండాలా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 200 mm కావాలనుకోండి, 200 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు ఆ లైన్ యొక్క లెంత్ అనేది చెక్ చేసినారంటే ప్రతి ఒక్కటి 200 mm ఉంటుంది. ఇక్కడి నుంచి జస్ట్ ఒక సెకండ్ ఉండండి, సిస్టమ్స్లో అయింది. ఇలా ఉందా? ఇప్పుడు ఎల్ ఎంటర్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంది? 200. ఓకేనా? అదేలాగా 5 సైడ్స్ 200 mm ఉంటుంది. అదే మీరు ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది చూడండి, F8 ఆఫ్ చేసుకుంటాను, ఫంక్షన్కి F8 కరెక్ట్గా 200 mm. ప్రతి సైడ్ మీకు 200 mm వచ్చేస్తుంటుంది ఎడ్జ్ని బేస్ చేసుకుంటే. అదే పాలిగాన్ తీసుకుంటాను చూడండి, పిఓఎల్ ఎంటర్ పాలిగాన్. ఓకేనా? నంబర్ ఆఫ్ సైడ్స్ 5 కావాలా, 5 ఇచ్చి ఎంటర్. ఓకేనా? ఇప్పుడు నేను ఎడ్జ్ తీసుకోను, ఎడ్జ్ని తీసుకుంటే మనము డిస్టెన్స్ ఇవ్వాలా, లెంత్ అనేది ఇవ్వాలా. అదే నేను ఎడ్జ్ తీసుకోకపోయినాను అనుకోండి, సెంటర్ ఇస్తాను. ఇన్స్క్రైబ్డా సర్క్యూమ్స్క్రైబ్డా? ఇన్స్క్రైబ్కి సర్క్యూమ్స్క్రైబ్కి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇన్స్క్రైబ్డ్ తీసుకుంటాను, దాని యొక్క రేడియస్ అవుతుంది. ఇప్పుడు రేడియస్ అనేది నేను ఒక 100 ఇస్తాను. 100 రేడియస్తో నాకు పాలిగాన్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు సేమ్ అదే పాలిగాన్, నంబర్ ఆఫ్ సైజ్ 5 కావాలా, సెంటర్ అనేది ఇది క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు సర్క్యూమ్స్క్రైబ్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. రేడియస్ ఎంత ఇచ్చినాం? అక్కడ 100 ఇచ్చినాం కాబట్టి ఇక్కడ కూడా 100 ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను 100 రేడియస్ ఇచ్చిన, ఇక్కడ 100 రేడియస్ ఇచ్చిన, అవునా? ఇక్కడ పాలిగానే, ఇక్కడ పాలిగానే, ఇక్కడ 5 సైడ్సే, ఇక్కడ 5 సైడ్సే, బట్ సైజ్ అనేది పెరిగింది. ఇక్కడ ఏం చేసినాం? ఇన్స్క్రైబ్డ్, ఇక్కడ సర్క్యూమ్స్క్రైబ్డ్. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి. ఒక సర్కిల్ తీసుకుంటాను, సెంటర్ పాయింట్ తీసుకొని 100 రేడియస్ ఇచ్చినాం కదా, 100 అనేసి సెలెక్ట్ చేసి ఎంటర్, సి ఎంటర్. ఒక సర్కిల్ తీసుకుంటాను, 100 అని ఇచ్చేసి ఎంటర్. సర్కిల్ లోపల పాలిగాన్ వస్తే ఇన్స్క్రైబ్డ్, సర్కిల్ బయట పాలిగాన్ వస్తే సర్క్యూమ్స్క్రైబ్డ్. పాలిగాన్లో ఏమేమి టైప్స్ ఉంది? ఫస్ట్ ఎన్ని సైడ్స్ అనేది నేర్చుకోవాలా. 3 to 1024 వరకు సెట్ చేసుకోవచ్చు. 1024 అని ఇచ్చినారంటే మీకు సర్కిల్ లాగానే కనిపిస్తుంది, మనం అంత యూజ్ చేయము. 3 to నియర్లీ 10 సైడ్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసిండేది 5 సైడ్స్. సర్క్యూమ్స్క్రైబ్డ్ ఒకటి, ఇన్స్క్రైబ్డ్ ఒకటి. ఇన్స్క్రైబ్డ్ అంటే సర్కిల్ లోపల పాలిగాన్ వస్తుంది, సర్క్యూమ్స్క్రైబ్డ్ అంటే సర్కిల్ బయట పాలిగాన్ వస్తుంది. ఎడ్జ్ తీసుకున్నారంటే ఒక లైన్ యొక్క లెంత్ని బేస్ చేసుకొని అన్ని సైడ్స్ యొక్క ఎడ్జెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 mm అంటే ఆల్ సైడ్స్ 20 mm ఉంటుంది, 200 mm అంటే ఆల్ సైడ్స్ 200 mm ఉంటుంది. దీంట్లో అలా ఉండదు, సేమ్ లెంతే ఉంటుంది, బట్ రేడియస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? ఇది పాలిగాన్ కమాండ్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ వీడియోస్లో మిగతా ఉండే కమాండ్స్ అన్ని నేర్చుకుంటాం. నెక్స్ట్ మనకు ఉండే కమాండ్ రెక్టాంగిల్ కమాండ్. ఆ కమాండ్ అనేది కమింగ్ వీడియోస్లో నేర్చుకుంటాం. ఆ తర్వాత ఆర్క్ కమాండ్, ఆ తర్వాత ఎలిక్స్ కమాండ్. ఇంతవరకు మనం కంటిన్యూస్ వీడియోస్ నియర్లీ 150 కమాండ్స్ ఉంది. మనం ఇంతవరకు 17 కమాండ్స్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఈ 17 కమాండ్స్ యొక్క వీడియోస్ అనేది మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి
చూడండి. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి ఆ గ్రూప్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ మీ డౌట్స్ అనేది అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్ లవ్ తెలుగు.